మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపాన ఏనుగుల బీభత్సం, పంట పొలాలు, వ్యాన్ అద్దాలు ధ్వంసం చేసిన గజరాజులు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. 2 రోజుల క్రితం నాగార్జున సాగర్లో హరిచంద్రను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు, సొంత వ్యవసాయ భూమిలోనే హరిచంద్ర మృతదేహం లభ్యం. ఏపీ సచివాలయం 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం, బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు, అగ్ని కీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో మోగినే సమ్మె సైరన్. ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు. సమ్మెలో పాల్గొననున్న 14,000 మంది కార్మికులు. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతిపై కేంద్ర సర్కారు నజర్. ఇవాళ గుంటూరు, నర్సరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే. సుప్రభాత సేవలో మొక్కులు తీర్చుకున్న హీరోయిన్. ఐకోల్ ల్యాబ్ స్టార్టప్ కంపెనీకి ప్రారంభోత్సవం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. స్టార్టప్ కంపెనీల ఆర్థిక బలోపేతానికి తోడ్పడుతుందన్న సంస్థ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదంపై ప్రధాని హర్షం. చారిత్రాత్మక మలుపుగా పేర్కొన్న మోదీ. మయన్మార్లో భారత ప్రధాని పర్యటన. మిన్ ఆంగ్తో నరేంద్ర మోదీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీలంకలో మోదీ పర్యటన. ఈ రాత్రి శ్రీలంకకు చేరుకోనున్న భారత ప్రధాని. టర్కీ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న 200 మంది భారతీయ ప్రయాణికులు. లండన్ నుంచి ముంబై వెళ్తున్న ప్లేన్ టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్. టర్కీ విమానాశ్రయంలో 16 గంటల నుంచి ఉన్న ప్యాసింజర్లు. గాజా, సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 64 మంది మృతి. అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారి కోసం గోల్డ్ కార్డ్. కొత్త స్కీమ్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారీ నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 700, నిఫ్టీ 250 పాయింట్ల చొప్పున లాస్. కోవిడ్ తర్వాత తొలిసారి మార్కెట్లు భారీగా పతనం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు. లక్నో వేదికగా అమీతుమీ తేల్చుకోనున్న ఎల్ఎస్జీ, ముంబై ఇండియన్స్. బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కన్నుమూత. ముంబైలోని ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.